అమరావతి రైతులకు సంబంధించిన కష్టాలను వచ్చేటప్పటికి సిటీ ఎడిషన్స్‌లోను అదే జగన్ ఉన్నప్పుడు అయ్యి బ్యానర్ హెడ్డింగ్‌లు అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం మనకు నచ్చింది వచ్చింది కాబట్టి సిటీ ఎడిషన్స్‌కి పరిమితమైంది. ఆళ్ళ కష్టాల్ని పట్టించుకునే దానికంటే కూడా పట్టించుకుంటున్నాం అని పత్రికల్లో సిటీ ఎడిషన్స్‌కి పరిమితం చేస్తున్నారు. ఇది చూడండి. అప్పు లేదు, రిటర్నబుల్ ప్లాట్‌లకి ఇవ్వని బ్యాంకర్లు. ఇది ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని వెలికారు. అంటే అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి అంతకుముందు పొలం ఉంటే అప్పు వచ్చేది. ఇప్పుడు పొలాన్ని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఇచ్చిన 1000 గజాలు, 1200 గజాలు, 1400 గజాలు లేకపోతే 200 గజాల కమర్షియల్ ఏదైతే ఉందో దాన్ని సాధారణంగా ఏంటి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వచ్చు, అట్లాగే షాపు కట్టుకోవడానికి లోన్ ఇవ్వచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ కట్టుకోవడానికి లోన్ ఇవ్వచ్చు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి లోన్ ఇవ్వచ్చు. ఆ లోన్‌తో కట్టినటువంటి దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. కానీ అట్లా అవుతుందన్న నమ్మకం లేదా? ఎందుకు ఇవ్వట్లేదు అంటే మెలికలు పెడుతున్నారు అంటూ ఈనాడే రాసుకొచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు బ్యాంకుల నుంచి సహకారం అందట్లేదు, రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని రైతులకి చెప్తున్న బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందన్నారు. రైతుల నుంచి భూములు సమీకరించిన సిఆర్డీఏ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో ఇళ్ళు, వాణిజ్య స్థలాలు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు ఆపేసింది. వ్యాపారులు సైతం మందగించడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారుతుందని వాళ్ళు ఆశించారు. రాజధానిలో ఆ ప్రాంతాలను బట్టి చదరపు గజం ధర 30,000 నుంచి 60,000 వరకు పలుకుతున్నా సదరు యజమానుల అవసరాలకు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తుంటే మొండిజే ఎదురవుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలు, వ్యాపారాలకు ఇలా వివిధ అవసరాలకు డబ్బు సమకూరక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బ్యాంకర్లతో చర్చింది. రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడానికి అంగీకరించిన లీడ్ బ్యాంకు ఆ మేరకు బ్యాంకర్లను ఆదేశించింది. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఆస్తికి సంబంధించిన పత్రాలు 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్ పరిశీలిస్తారు. ఈ నిబంధన ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వలేమని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ బ్యాంక్ ఆదేశించిన ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నిస్తూ ఏ ప్రాతిపదికన ఇవ్వాలో కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల కావాలంటున్నారు. రాజధానిలో రిటర్నబుల్ ప్లాట్లకు 4 ఏళ్ల కింద గుంటూరులో ఉన్న బ్యాంక్ మేనేజర్ రుణం ఇవ్వగా నిబంధనలు పాటించకుండా మంజూరు చేశారని ఆయన మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన మేనేజర్లు ముందుకు రావడం లేదు. విషయం ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అవసరాలు తీరేందుకు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్గా అప్పులు తీసుకుంటారు. 25,000 మందికి పైగానే రైతులు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ప్లాట్ల ధరలు పెరుగుతాయన్న ఆశాభావంతో వాటిని అమ్మకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇది అక్కడ అసలు కష్టం.